హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో రేపు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. చాలామంది జనాలకి అసలు గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా ఐడియా లేకుండా పోయింది. బయటికి వెళ్ళి ఒక 10 మందిని అడిగితే ఆ 10 మందిలో కేవలం ఒక నలుగురికే మాత్రం తెలుస్తుంది అసలు మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా 6th క్లాసు, 7th క్లాసు, 5th క్లాస్ చదువుకున్నటువంటి పిల్లలకి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఆగస్ట్ 15th రాగానే ఇండిపెండెన్స్ డే అని చెప్పి, జనవరి 26 రాగానే రిపబ్లిక్ డే అని చెప్పి సెలబ్రేషన్ చేస్తున్నారు. ఫ్లాగ్ హోస్టింగ్, ఫ్లాగ్ అన్వీలింగ్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు మనం అది ఎందుకు జరుపుకుంటాం అనేది పిల్లలకు చెప్పట్లేదు వాళ్ళు. నేను 1-2 వీడియోస్ ఇక్కడ సైడ్కి ప్లే చేయడానికి చెప్తాను. ఒకసారి సైడ్కి ప్లే అవుతున్నటువంటి వీడియోస్ చూడండి. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా మనము. అవును. సో రిపబ్లిక్ డేకును ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? రావట్లేదే. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? చేసుకోకపోతే అవుతుందని చేసుకుంటారన్న. అంతేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేనో రిపబ్లిక్ డే. అన్న 77 76 సార్ సార్ ఏంటి సార్ అది? నువ్వు గంట మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎవరు? సో ఇది సంగతి. పిల్లలు ఇట్లా ఉన్నారు. స్కూల్కి పోయేటోళ్ళకి, ఆ పిల్లలకి అంటే రిపబ్లిక్ డే వస్తుంది, ఆ రోజు మనం ఫ్లాగ్ అన్వీలింగ్కి వెళ్ళాలి అనే ఒక్కటి తెలుసు, కానీ అసలు అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది తెలియదు. సో ఈరోజు నేను మీకు అది చెప్పే ప్రయత్నం చేశాను. వీలైనంత వరకు ఈ వీడియో చిన్న పిల్లలకి, లేదంటే అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలియనటువంటి మీ ఫ్రెండ్స్కి చూపించండి ఈ వీడియో. 1947 ఆగస్ట్ 15న బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం దాన్ని మన స్వతంత్ర దినోత్సవంగా ఆ రోజు చెప్పుకున్నాం మనం. అయినప్పటికీ ఒక 3 సంవత్సరాల వరకు కూడా, అంటే దాని స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత, అంటే స్వతంత్రంగా మన దేశాన్ని చేసుకున్న తర్వాత కూడా ఒక 3 సంవత్సరాల వరకు, అంటే ఏదైతే బ్రిటిష్ రూల్స్ ఉన్నాయో, బ్రిటిషర్స్ చట్టాలు ఉన్నాయో వాటినే పాటించినాం మనం. బట్ 1950 జనవరి 26న మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది, అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 నుండి ఏ దేశానికి, ఏ ఇతర దేశం యొక్క చట్టాలని మనం పాటించకుండా ఆ రోజు నుండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందనమాట. సో అందుకు జనవరి 26న రిపబ్లిక్ డే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 1950 జనవరి 26న ఇది జరిగింది. సో ఈ చిన్న లాజిక్ సింపుల్గా చెప్పాలంటే 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, మన స్వతంత్రంగా మన దేశం వచ్చింది కాబట్టి జరుపుకుంటే, 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంత చిన్న స్టోరీ అసలు ఎవరికి తెలియకపోవడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు సిగ్గుచేటు, స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి టీచర్లకు సిగ్గుచేటు, పిల్లలకు బోధించట్లేదు వాళ్ళు. రేపటి తరాన్ని తయారు చేసినటువంటి టీచర్స్ ఏం చెప్తున్నారు మరి? సో ఇది అర్థం కాకుండా పోయిందన్నమాట. ఒక తల్లిదండ్రిగా, ఒక అన్నగా, ఒక మామగా, ఒక బావగా మీ చుట్టాలకు, మీ పిల్లలకి, మీ తోటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఇట్లాంటి చిన్న చిన్న సమాచారాలంతా కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయునికి కూడా ఉంది. సో ఇది మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.